క్రేన్వక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. బంగారం లాంటి మన ఆడపడుచులందరికీ కూడా బంగారం అంటే ఎంతో ఇష్టం అండి. మరి అడుగు పెడితే బహుమతులు, ఆడి గెలిస్తే బంగారం అన్నాం కదా. మేమేమో మీకు బంగారం ఇద్దాం అనుకుంటే ఒక్కళ్ళు కూడా ఈ మధ్య పెద్దగా విన్ అవ్వట్లేదు. బంగారు లక్ష్ములు అవ్వట్లేదు, ఓన్లీ విజయలక్ష్ములు మాత్రమే ఆ ఇంటికి వెళ్తున్నారు. బోల్డ్ అంత బంగారం మా దగ్గర మిగిలిపోతోంది. మరి ఆ బంగారం అంతటినీ కూడా మీ అందరికీ పంచేద్దామని డిసైడ్ అయిపోయాము. ఈ రోజు నుంచి ఆడపడుచులందరికీ ఒక స్పెషల్ కానుక ఏంటంటే SMS విన్నర్ కి ప్రతి రోజు గెలుచుకోవచ్చు 2 గ్రాముల బంగారం. సో మరి టీవీ చూసిన ఆడపడుచులందరూ కూడా రెడీ అయిపోండి ఇవాళ 2 గ్రాముల బంగారం సొంతం చేసుకోవడానికి. ముందుగా పిలిచేద్దాము ఇవాళ ఎపిసోడ్ లో వచ్చేటువంటి 4 ఆడపడుచుల్ని. లెట్స్ వెల్కమ్ దెం. Give me a move to the beat, put and pull, Sara. Get on the floor, Sara. I see you don't, Sara. Give me a move to the groove, put and pull. జాతరలానే ఉంది. సో ఎపిసోడ్ అంతా కూడా అలానే ఉంటుందా? పైగా ఈ రోజు నుంచి మీరు వచ్చారు చూసే ఆడియన్స్ అందరికీ కూడా ఎపిసోడ్ కి 2 గ్రాముల బంగారం ఈ రోజు నుంచి. అంత లక్కీ వీళ్ళందరూ కూడా. సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసేయండి 4. నాకు మీ పేర్లు చెప్పేస్తారా? నీ పేరు చెప్పు. హాయ్ శ్యామల. హాయ్. నేను ఇంట్రడక్షన్ చెప్పే ముందు పెద్ద హక్ కావాలి. పెద్ద హక్ కావాలా? దా వచ్చి. నువ్వు నన్ను చూసి పడిపోయావు, నేను ఇచ్చిన హగ్గుకి పడిపోయాను. అంత స్పీడ్ గా ఉంది. సూపర్. ఓకే చెప్పు, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఇంటర్ చేస్తున్నాను. ఇంటర్ చేస్తున్నావా? చదువుతున్నాను. ఇంటర్ చేస్తున్నాను, బాగుంది ఏదో కొత్తగా. చెప్పు, ఇంటర్లో ఏం చేస్తున్నావు నువ్వు? ఎంపీసీ. ఎంపీసీయా? ఓకే ఓకే ఓకే. సో ఏంటి, ఏమైపోదామని? ఇంజనీరే అంతే కదా. అంతేనా? ఇంకా ఏం చేంజ్ అవ్వలేదా ఒపీనియన్స్? ముందు చూస్తాను. ముందు ముందు అంటే ఎంపీసీలో మనకి ఒక 65 to 70% దాకా ఎక్స్పెక్టెడ్ పర్సెంటేజ్ వచ్చేస్తే అప్పుడు ఇంజనీరింగ్, లేదంటే పెళ్లి చేసుకొని శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళిపోవడం. అంతేనా? అంతే అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసి. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నా పేరు ప్రవల్లిక, మాది విజయనగరం డిస్ట్రిక్ట్ చీపురుపల్లి. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ హైదరాబాద్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, విజయనగరం. ఏమన్నా నీ దగ్గర విజయనగరం స్లాంగ్ కనిపించట్లేదా నాకు? హైదరాబాద్ వచ్చాక చేంజ్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చాక ఏమ్రా ఏమల్లా అంటా? ఏదో ఒకసారి వెళ్ళిపోదాం, మన ఊరికి వెళ్ళిపోదాం. చెప్పు, మాట్లాడు ఒకసారి, మన ఊరు భాషలో మాట్లాడుకుందాం మనం. చెప్పు. నా పేరు ప్రవల్లిక, నేను విజయనగరం డిస్ట్రిక్ట్ చీపురుపల్లి నుంచి వచ్చాను. చీపురుపల్లి ఏంటి ఫేమస్? చీపురుపల్లిలో చీపురుపల్లిలో అందరూ ఫేమస్. ప్రవల్లిక ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోతుంది ఈ రోజు నుంచి. ఓకే, సో ఏంటి హాబీస్ ఏంటి? నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ సాంగ్స్ వింటూ ఉంటాను. విజయనగరం అనగానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక తోక ఉంటుంది వెనకాల. మ్యూజిక్, డాన్స్, ఆర్ట్, ఏదో ఒకటి కదా. అటు సైడ్ వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్ ఈ లలిత కళల మీద, రైట్? సరే, ఇప్పుడు కాంపిటీషన్ పాట ప్రిపేర్ అయ్యొచ్చా? కానీ ఇంకెందుకు, పాడేసి. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా.
వెన్న దొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయల మృదంగానివా. నీకు ఒక సజెషన్ ఇస్తా నేను, నువ్వు ఇదే పాటని పెళ్లి చూపులో కూడా పాడు, సరేనా? ఓకే. ఇంతకీ పెళ్లి చూపులు ఉన్నాయా లేవా అసలు? ఇప్పుడు అప్పుడే లేవు. ఇప్పుడు అప్పుడే లేవా? అసలు ఉంటాయంటావా ఉండమంటావా? ఉంటాయి. ఉంటాయా? ఓకే, ఉంటే గనక ఈ పాట ఫిక్స్. Okay. ఓకేనా? Okay. ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసి. హాయ్. హాయ్, నీ పేరు? సుష్మా. సుష్మా. నువ్వేం చేస్తుంటావు? ఇంటర్ ఇంటర్ చదువుతున్నా. ఫస్ట్ ఇయర్. ఓకే, ఏ గ్రూప్? ఎంఈసి. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్ మీద కన్నేసావా నువ్వు? ఏమవుదా మరి? వాట్స్ యువర్ అంబిషన్? నథింగ్. నథింగ్. అబ్బా, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఇలాంటి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా నిజంగా. అంబిషన్స్ ఉండవు, ఏ ఉండవు, ప్రశాంతంగా వచ్చింది యాక్సెప్ట్ చేస్తూ హాయిగా అలా వెళ్ళిపోతూ ఉంటారు, అంతేనా? అంతే. ఓకే, నువ్వు ఏం చేస్తూ ఉంటావు? హాబీస్ చెప్పు. హాబీస్ వచ్చేసి డాన్సింగ్, పెయింటింగ్ అండ్ ప్లేయింగ్ విత్ స్మాల్ చిల్డ్రన్స్. ప్లేయింగ్ విత్ కిడ్స్ ఇష్టమా చాలా? ఎస్. మీ ఇంట్లో ఉంటారు ఎవరైనా చిన్నపిల్లలు? మన్య వాళ్ళు కొడుకున్నాడు. వాటితోనే ఫుల్ టైం పాస్ నీకైతే. ఇక్కడే నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావు తెలుసా, రేపు పొద్దున్న నీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఇలాంటివన్నీ చూసి మొత్తం ట్రైనింగ్ అయ్యి అప్పుడు ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత నీ పెళ్లి టైంకి అసలు నీకు మొత్తం అన్నీ తెలిసిపోతాయి. ఎస్. ఆల్ ద బెస్ట్, బాగా ఆడేసి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామ్లా. నీ పేరు? మల్లీశ్వరి. మల్లీశ్వరి. ఏం చేస్తూ ఉంటావు? ఇన్ జాబ్, హెచ్ఆర్ జాబ్. హెచ్ఆర్. ఓకే, మల్లీశ్వరి, పెళ్లి కాని ప్రసాద్ దొరికాడా? ఇంకా లేదు. ఇంకా లేదా? ఇంకా వెతుకుతూనే ఉన్నావా? ఇంకెన్నాళ్ళు మల్లీశ్వరి? దొరికేంత వరకు. దొరికేంత వరకు. ఎలాంటి వాడు కావాలి నీకు చెప్పు? మహేష్ బాబు లాగా ఉండాలి. నేను ఇంకా వెంకటేష్లా ఉండాలంటదేమో అనుకున్నా, కాదంట మహేష్ బాబులానే ఉండాలంట. ఓకే, మల్లీశ్వరి, నీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటావు చెప్పు? నేను ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తాను, ఖాళీ ఉన్నప్పుడల్లా మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసినా నీకు దొరకపోవడం ఏంటి ఇంకా పెళ్లి కాని ప్రసాద్? నాకు అంత టైం లేదు చూడటానికి. సరిగ్గా నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఫోకస్ చేసి వెతికితే ఈజీగా దొరికేస్తారు. మల్లీశ్వరి, ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసాయి. థ్యాంక్ యూ. ముందు చూద్దాము ఇవాళ ఎపిసోడ్లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్. ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. సో చూసేసుకోండి గిఫ్ట్స్ అన్ని కూడా. సో ఆడేద్దామా మరి ఫస్ట్ రౌండ్? ఎస్. మొదలు పెడదాము మన ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీగా ఉంది. మరి ముందుగా రేష్మాని పిలిచేద్దాము. రేష్మా దా. ఇది ఆడే ముందు ఒక జోక్ చెప్తాను. ఇందాక పేరు చెప్పే ముందేమో పెద్ద హగ్ అంది, ఇప్పుడు ఆట ఆడే ముందేమో ఇంకొక జోక్ అంటుంది. సో చెప్పు. చీమ దోమ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఫస్ట్ నైట్ రోజు దోమ బయట కూర్చుంటుంది. దోమ వల్ల ఫ్రెండ్స్ వచ్చి ఎందుకు నువ్వు బయట ఎందుకు కూర్చున్నావు అంటే, దొంగ ముఖంది అది లోపల ఆల్ అవుట్ ఆన్ చేసింది, అందుకే నేను బయట కూర్చున్నాను అంటారు. అయ్యో, ఇతను కిటికీలోంచి ఎవరి మంది వేసేయాల్సింది లోపల రూమ్లోకి, అయిపోయేది. ఓకే, బాగుంది బాగుంది, నైస్ జోక్. సో ఇప్పుడు నేను నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రం అనుకుంటూ నువ్వు ఆట ఆడేయాలి, ఓకేనా? నేను నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే చీమ చీమ పాట ఉంది చూసావా, అది నీ మంత్రం ఇప్పుడు. ఓకే, ఏదో ఒకసారి అను. చీమ 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 చీమ. ఈ స్టెప్ కూడా వేస్తాడు ఎన్టీఆర్ అన్నాడు. నువ్వు స్టెప్ వేద్దులే, బాల్ తీసుకుని ఆట ఆడుతూ పాట పాడేసే. ఓకే, తీసుకో. చీమ 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 చీమ. ఆ 10 points. సెకండ్ బాల్. చీమ 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 చీమ. లాస్ట్ బాల్. చీమ 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 చీమ. పాట మాత్రం చాలా బాగా పాడుతున్నావు తెలుసా. ఎందుకో 10లోకి వచ్చి అవుతున్నాయి బాల్స్ అన్ని. సో చీమని స్కోర్ 100 points. థ్యాంక్ యూ. ప్రవళిక వచ్చి. ప్రవళిక 100, చాలా తక్కువ స్కోర్, ఈజీగా దాటచ్చు నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఆడితే. తీసుకొని ఫస్ట్ బాల్. నేను నీ మంత్రం చెప్పేస్తాను. నీ మంత్రం ఏంటంటే లల్లీ. ఓకే ఓకే, ఆడు. లల్లీ.
సెకండ్ బాల్ లల్లీ 50. Last ball. లల్లీ Oh Mary Barbary, oh Mary Mary Barbary. 50. 190 points. థ్యాంక్ యూ. సుష్మా వచ్చే సుష్మా ముక్కు మీద వేలు పెట్టుకో మమ అనుకో మామా ఇప్పుడు నీ మంత్రం అదే మమ 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 అనుకుంటే ఆడేసి ఓకేనా తీసుకో ఫస్ట్ బాల్ మామా 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 మామ అంటున్నట్టు ఉంది తప్ప మమ అంటున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు నాకు 30 పాయింట్స్ సెకండ్ బాల్ మామా 90 పాయింట్స్ లాస్ట్ బాల్ మామా 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 కొద్దిగా మెల్లి కొడితే పడేదిగా 120 పాయింట్స్ థ్యాంక్ యూ. మల్లీశ్వరి వచ్చే నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరివిల్లులని. మల్లీశ్వరి మామూలుగా నువ్వు ఎప్పుడు పెళ్లికాని ప్రసాద్ అని ఏడిపిస్తూ ఉండుండొచ్చు అందరినీ. ఇప్పుడు నిన్ను నువ్వే అనుకోవాలి పెళ్లికాని మల్లీశ్వరి అని, సరేనా? ఓకే తీసుకో ఫస్ట్ బాల్ పెళ్లికాని మల్లీశ్వరి పెళ్లికాని మల్లీశ్వరి. సెకండ్ బాల్ పెళ్లికాని మల్లీశ్వరి. పాయింట్స్ లాస్ట్ బాల్ పెళ్లికాని మల్లీశ్వరి. అగైన్ 80. పెళ్లికాని మల్లీశ్వరి మంత్రం ఏంటి ఇలా పనిచేసింది అసలు? మీరు ఇచ్చిన మంత్రం ఇలా 260 పాయింట్స్. థ్యాంక్ యూ. 260 పాయింట్స్ తో మొత్తానికి హెచ్ఆర్ కొట్టేసింది అబ్బా ఫస్ట్ రౌండ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. తీసుకుందాం టాప్ గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి చూడు. టవర్ ఫన్. టవర్ ఫన్. నెక్స్ట్ ప్రవల్లిక నీకేం కావాలి? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. సుష్మా డిన్నర్ సెట్. డిన్నర్ సెటా? ఓకే. నీకు రేష్మా? బౌల్ సెట్. వైట్ బౌల్ సెట్. ఓకే. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెకండ్ రౌండ్ ఆడేద్దాము. మరి సెకండ్ రౌండ్ ఫుల్గా మన బుర్రకే పని. మీ నలుగురికి కూడా బుర్రలు బాగానే పనిచేస్తుంటాయా? మెమరీ పవర్ బాగుంటుందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చూసిన పిక్చర్స్ అని. ఎల్ఈడి మీద 8 పిక్చర్స్ వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్ ఈ రౌండ్ ఆడేస్తుంది మల్లీశ్వరి. మల్లీశ్వరి రెడీ? సో మొదలు పెట్టేద్దాము. చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్లో మల్లీశ్వరికి వచ్చే పిక్చర్స్ ఏంటి? ఆన్ స్క్రీన్ ప్లీజ్. మహేష్ బాబు కావాలి అన్నావు. పిక్చర్లో సంపూర్ణేష్ బాబు అయితే వచ్చాడు ప్రస్తుతానికి. ఓకే టైం అయిపోయింది. సో చెప్పేస్తావా 8 ఇమేజెస్? చెప్పేసే. అల్లు అర్జున్, ఆంజనేయ స్వామి అండ్ ఫోక్ సంపూర్ణేష్ బాబు అండ్ ఆకు సమంత అండ్ ధనుష్ అండ్ 1 బౌల్ సెట్. ఫ్లవర్ వాజ్. కాదు సమంత ధనుష్ తర్వాత ఏంటి? ఆకు సమంత ధనుష్ కంటే ముందు. సమంత ధనుష్ తర్వాత ఏంటి? ఓన్లీ 7 seconds. కమ్ ఆన్.
బౌల్ సెట్ ఒక కలర్ బౌల్ సెట్ కాదు, బౌల్ సెట్ ఫ్లవర్ కాదు. వాస్ రాంగ్. ఫ్లవర్ వాస్ ఇప్పుడు టైం అయిపోయాక అక్కడ చూడు, టైం అయిపోయింది ఆల్రెడీ. నువ్వు ఫస్ట్ బౌల్ సెట్ చెప్పావు, తర్వాత ఫ్లవర్ వాస్ చెప్పావు, కాకపోతే అక్కడ రివర్స్ లో ఉన్నాయి. ఫస్ట్ ఫ్లవర్ వాస్ ఉంది అండ్ దెన్ తర్వాత కడాయి సెట్ ఉంది. సో మొత్తానికి మనం 6 కరెక్ట్ గా చెప్పావు. 600 పాయింట్స్. 600 పాయింట్స్ ప్రస్తుతం మనం దాటాల్సిన స్కోరు. మరి ప్రవళిక రెడీ? Ready. చూసేద్దాం 8 పిక్చర్స్. Okay. పిక్చర్స్ ప్లీజ్. హే బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా? అండ్ యువర్ టైమ్ అప్. ఫ్లవర్స్, బ్రహ్మానందం, ఫ్లవర్స్. నేను నిన్ను అడిగానా? నేను నిన్ను ఆన్సర్లు చెప్పమని అడిగానా? మీరు నా మైండ్ డైవర్ట్ చేస్తారు కదా, ఇంతలోకి నేను చెప్పేస్తున్నాను. నేను లవ్ చేయాలా వద్దా అని ఆలోచించుకుంటుంటే ఇంకా నువ్వు వెంటనే టగడటగా ఆన్సర్లు చెప్పేస్తే ఎలా? హా? కాసేపు ఉంటుంది తెలుసా, కింద కూర్చొని చిన్నపిల్లలు ఏడుస్తారు చూసావా, ఇలా ఇలా కొట్టుకుని ఏడిచేలా ఉంది. ప్రవళిక చెప్పు, ప్రవళిక లవ్ చేయాలా వద్దా? వద్దు. వద్దు. ఎందుకు వద్దు? ఎందుకంటే మన పేరెంట్స్ ఇంత కష్టపడి పెంచారు కాబట్టి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి కదా, మ్మ్. సో అందుకని వద్దు. అందుకని వద్దు. ఓకే. సో అంటే పేరెంట్స్ ని లవ్ చేయొచ్చు కదా, యా. సిబ్లింగ్స్ ని లవ్ చేయొచ్చు కదా, యాంకర్స్ ని లవ్ చేయొచ్చు కదా, కదా కదా. సో ఇప్పుడు అందరూ లవ్ చేయాలా వద్దా అంటే అందరూ కూడా ఇలానే చెప్పాలి, ఇలా చెప్పొద్దు. ఓకేనా? నువ్వు చెప్పేదేమో ఇప్పుడు 8 పిక్చర్స్ అండ్ టైమ్ స్టార్ట్. చెప్పేసి. ఫ్లవర్స్, బ్రహ్మానందం, బ్రహ్మానందం. బాటిల్, టెడ్డీస్, అనుష్, అవి టెడ్డీస్ కాదు. డాల్స్, 2 ఉంటాయి, 2 ఏంటా 2 పప్పీస్. పప్పీస్. నెక్స్ట్ అనుష్క, అనుష్క, మైక్. అనుష్క తర్వాత మైక్ కాదే, అనుష్కకి మైక్ కి మధ్య ఇంకోటి ఉందే. ఓన్లీ 2 seconds లెఫ్ట్. టైమ్ అప్. అనుష్క దగ్గర పెద్ద బ్రేక్ వేసేసావు. చూద్దాం మిగతా ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. రాగ్, రాగు, దెన్ Mike. మైక్, తర్వాత శృతి హాసన్. ఓకే, 500 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే సుష్మా. రెడీయా? రెడీ. చూసేద్దాం పిక్చర్స్. పిక్చర్స్ ప్లీజ్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియచు. అది కోడి అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకు 2 సెకండ్లు పట్టింది తెలుసా. అదేంటి ఇంత ఉందా కోడి ఏకంగా. సో టైం అయిపోయింది, మొత్తం అన్ని పిక్చర్స్ వెళ్ళిపోయాయి. చెప్పేస్తావా? రెడీ? రెడీ. 8. వెనకాల నుంచి చెప్తావా ముందు నుంచి చెప్తావా? ముందు నుంచి చెప్తా. ముందు నుంచే చెప్తావా? సార్ చెప్పు. ఆలి, అలీ, మందార పువ్వు, మందార పువ్వు, ఇడ్లీ, చిరంజీవి, అయిపోయింది. చిరంజీవి గారు హెన్, హెన్. లిప్స్టిక్, ఓకే. లిప్స్టిక్ తర్వాత తమన్, టైం చెప్పు. రోజ్, గులాబీ పువ్వు. ఆ గులాబీ పువ్వు చెప్పడానికి ఇక్కడ బిగపట్టుకుని అలా కూర్చుంది తెలుసా, ఇలా అంటుంది ఇందాక నుంచి. గులాబీ పువ్వు అండ్ తమన్నా. సో 2 మిస్ చేసాము. 6 కరెక్ట్. 600 పాయింట్. రేష్మా 600 ఇద్దరు. ఓకే. సో నువ్వు ఒక్కటి ఎక్కువ చెప్పినా కూడా, నువ్వు 8 చెప్పక్కర్లా, ఒకటి ఎక్కువ చెప్పినా కూడా నువ్వే టాపర్ అయ్యే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా చూడండి. 8 పిక్చర్స్. పిక్చర్స్ ప్లీజ్. నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లోన. టైమ్ అప్. ఒక్కసారి నువ్వు అలా ఫేస్ లెఫ్ట్ రింగ్ ఇచ్చుకుని ఆ చివరమ్మని చూడు. తనకు రాని మహేష్ బాబు నీకు వచ్చాడని ఎక్కడో కాలుతుంది అసలు. మల్లీశ్వరి అంతేనా?
వస్తాడు నీకు కూడా మహేష్ బాబు లాంటి మొగుడు ప్రాప్తిరస్తు తొందరలో. Thank So, you. నువ్వు చెప్పేసి మొత్తం 8. ధోని, బజ్జీ, బజ్జీ, అమలపాల్ ముందు నెయిల్స్, నెయిల్స్, అమలపాల్, మిర్చి, మహేష్ బాబు, అయ్యో మహేష్ బాబు, మహేష్ బాబు తర్వాత కాదు, చెట్టు కాదు. ముందు. తమన్నా పక్కోళ్ళ పిక్చర్ లో ఉంది ఇందాక, మన పిక్చర్ లో లేదు. చెట్ ముందు, షర్ట్, లాస్ట్ ది షర్ట్. ముందు టైమ్ అప్. చూద్దాం ఆన్సర్స్ ప్లీజ్. ఫ్యాన్ అండ్ షర్ట్. ఓకే, సో నీకు కూడా సేమ్ 6 కరెక్ట్, 600 పాయింట్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం టైం ప్రకారం ఎవరు ఫాస్ట్గా చెప్పేస్తే వాళ్ళకి టాపర్ ఇచ్చేస్తాం అనమాట ఈ రౌండ్లో. ఓకే, సో మీ ముగ్గురులో తొందరగా 6 చెప్పేసింది రేష్మా. రేష్మా టాప్ గిఫ్ట్ తీసుకుంటావా? గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి రేష్మా? కాపర్ సెట్. కాపర్ సెట్. ఓకే. సుష్మా నీకు? వెండి కుంకుమ బర్రె. వెండి కుంకుమ భరణ. ఓకే. నీకేం కావాలి? కిచెన్ సెట్. కిచెన్ సెట్. ఓకే. ప్రవళిక? జ్యూసర్. ఓకే. ఆడపడుచులు చూస్తున్నారు కదా, అష్టలక్ష్మి కలశం కోసం 10 గ్రాముల బంగారం కోసం 4 లక్ష్ములు సూపర్గా ఆడేస్తున్నారు. మరి టీవీ చూస్తున్న మీకు కూడా ఈ రోజు నుంచి రోజుకి 2 గ్రాముల బంగారం గెలుచుకునే లక్కీ ఛాన్స్ SMS ద్వారా. మరి మీ SMS క్వశ్చన్కి మీరు రెడీ అయిపోండి. మనం వెళ్ళిపోదాము నెక్స్ట్ రౌండ్లోకి. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అడిగిదారే కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అడిగిదారే సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సుబ్బనాటి మరదల సురిలక ఉన్నవే చంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో తొడిగేస్తా గోల్డ్ రింగు ముడివేస్తా చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో 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 హే సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సో చూడ చక్కగా సూపర్ గా రౌండ్ ఉంటుంది. మీరు ఆడితే ఇంకా బాగుంటుంది. సో అందరూ సూపర్ గా వేసేస్తారా బాణాలు? ఎవరికి బావచ్చు బాణాలు వేయడం? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లేవడానికి చాలా టైం పట్టినట్టుంది. సో అందరూ నేను నేర్పించేస్తాను.
సూపర్ గా ఆడేసేయండి, బోల్డని పాయింట్లు తెచ్చుకోండి. ఓకే, ఇంక నువ్వు ఒక్కదానివే, మీరిద్దరే ఉండిపోయారు టాపర్ అవ్వకుండా. ఈవిడో రౌండ్ ఆవిడో రౌండ్ వేసేస్తున్నారు ఆవిడ ఖాతాలో. సో రెడీయా? వచ్చేయండి మరి ఆడేద్దాము మన థర్డ్ రౌండ్ రంగుల రత్నం. రేష్మా రెడీ? Ready. 60 seconds టైం లిమిట్ అండ్ 100 to 40 పాయింట్స్. ఎక్కడ ఏ బాణం కొడితే ఆ పాయింట్ నీకు వచ్చేస్తాయి. ఓకేనా? రెడీ అండ్ స్టార్ట్. నీ ఫోను రింగు డోను ఆ టోనులోని మత్తు మత్తే ఎక్కించు సెంటు నా సెంటిమెంట్ కూడా ఏం చెప్పాను, నువ్వు ఏం ఆడావు చెప్పాలి. ఇక్కడ బాగా సరిగ్గా లేవండి. నువ్వు అన్ని ఇక్కడే వేసావు చూడు, అన్ని నువ్వు వేసిన బాణాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కొద్దిగా పైకి లేపేసి ఉంటే ఆ కింద ఉండేవన్నీ బోర్డు మీద ఉండేవి కదా. సో మనకి ఈ రౌండ్లో ఏమీ పాయింట్లు రాలేదు, 0. నెక్స్ట్ టాపర్ ఎవరు లాస్ట్ రౌండ్లో? నువ్వే సుష్మా, వెళ్ళిపో. సుష్మా, రేష్మాకి చెప్పాను సుష్మా, రేష్మా వినలేదు. కనీసం నువ్వన్నా విను నా మాట, ఓకేనా? కొద్దిగా పైకి పెట్టి కాన్సన్ట్రేట్ చేయి 100 మీద, అది కనీసం 40లోనే తగులుతుంది. ఓకే, 60 seconds టైమ్ ప్లీజ్ అండ్ స్టార్ట్. జీరో సైజ్ మల్లెపువ్వ క్రేజీ గున్నావే సెల్ ఫోన్ ముందే పెట్టి సెల్ఫీ అన్నావే జీరో సైజ్ మల్లెపువ్వ క్రేజీ గున్నావే సెల్ ఫోన్ ముందే పెట్టి సెల్ఫీ అన్నావే What's up baby, what's up baby, tell me what's happened baby, what's up baby, what's up baby, tell me what's happened baby. వరి బ్రాండ్ మగాడిలా ఆసం గున్నావే హాట్ హాట్ అన్నాలతో యో యో అన్నావే What's up baby, what's up baby, tell me what's happened baby. క్లైమేట్ అదిరింది స్పాటే కుదిరింది లాంగ్ డ్రైవ్ పోతామ కంపెనీ మస్తుంది నీలో జోష్ ఉంది నాలో స్పైస్ ఉంది ఇంకేంది ఇబ్బంది దా 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 జల్దీ What's up baby, what's up baby. సూపర్, బాగుంది బాగుంది. ఈ లాస్ట్ తీసేద్దామే మనం, టైం అయిపోయిన తర్వాత వచ్చింది కదా. ఏ మొత్తానికి బాగానే ఆడావబ్బా అన్ని. చెప్పానా 100లో కాన్సెంట్రేట్ చేస్తే పక్కన అన్ని కవర్ అవుతాయి. 100లో పడకపోయినా కదా. సో కౌంట్ చేసుకుందాం ఎంత నీ స్కోర్. 120, 122, 40 అండ్ 80, 320 పాయింట్స్. నెక్స్ట్ మల్లీశ్వరి, వెళ్ళిపో. మల్లీశ్వరి రెడీ అయిపో, 60 seconds టైమర్ వచ్చేస్తుంది. 320 సుష్మా స్కోర్. ఓకే అండ్ స్టార్ట్. ఓన్లీ 1, 2, 3, 4 అంతే. ఓన్లీ 4 బాణాలు వేసావా నువ్వు? సో 160 ప్లస్ 60, 220 పాయింట్స్. ప్రవళిక, చూడ్డానికి బాణంలా ఉన్నావు, వేస్తే చెప్పు బాణాలు. దా వచ్చేసి. ప్రవళిక రెడీ? రెడీ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గుమ గుమ పూత రోజా నెత్తురు సలసల సోకు
ప్రవళిక, నేను లాగమంది బాణాన్ని దానికి ఉన్న ఒక తాడుని అంతే. నువ్వు అసలు ఏదో గుంజుతున్నట్టు ఇలా పట్టి లాగుతున్నావు. నీ బలవంతం ఉపయోగించేసావు కష్టపడి 2 బాణాలు. లెక్కటేసుకుందాం. 40లో 1, 80లో 1. ఏంటిది? అక్కడ 60 ఏం చేసింది, అక్కడ 100 ఏం చేసింది? ఎంత ఫోర్స్గా లాగిందంటే బాణాలు కింద గుచ్చుకుని అవతలకి వెళ్ళిపోయి 120 పాయింట్స్. సుష్మా, రంగుల రత్నం టాపర్ అయిపోయావు విత్ 320 పాయింట్స్. వెళ్ళిపోయి టాప్ గిఫ్ట్ తీసుకుందాము. సో మొత్తానికి రౌండ్ టాపర్ సుష్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సుష్మా, ఏం గిఫ్ట్ కావాలి తీసుకో. టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. బీన్ బ్యాగ్. ఓకే. మల్లీశ్వరి, నీకు నాన్ స్టిక్ కడాయి సెట్. ఓకే. నెక్స్ట్ నువ్వే ప్రవళిక. హ్యాండ్ బ్యాగ్. ఓకే. నువ్వు రేష్మా. ల్యాంప్. ఓకే. 3 రౌండ్స్ అయిపోయాయి. మీ స్కోర్లు చూద్దాము. అండ్ ఇంక ఒకే ఒక్క రౌండ్ విజయలక్ష్మి అయిపోవడానికి, ఒకే ఒక్క రౌండ్ మన లక్ష్యం చేరుకోవడానికి. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క బెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దొడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవా ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే గింతకున్నది ఒళ్ళంత తొళ్ళింత వింత కవింత లేలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా. సో మీ స్కోర్లు చూసేద్దాం ముందు. సో ఈ రౌండ్ టాప్ స్కోరర్లో ఉన్న వాళ్ళిద్దరూ ఫస్ట్ ఆడతారు, తర్వాత మిగతా ఇద్దరు ఆడతారు. అందరికీ ఒకటే గేమ్ కాకపోతే, ఓకేనా? సో ఇవాళ మీరు ఆడే గేమ్ ఏంటో చూడాలి అంటే మొదలు పెట్టాలి. మన లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇదే ఇవాళ వీళ్ళ నలుగురు ఆడే గేమ్ ఏంటంటే, మీ నడుముకి పట్టి కట్టేసాం కదా, ఓకే? అది ఎలాస్టిక్. మీరు ముందుకు వెళ్ళిన కొద్దీ అది మీతో పాటు సాగుతూ ఉంటుంది. మీరు వెళ్ళి ఆ బాల్ తీసుకుని వచ్చి టబ్లో వేయాలి, ఓకే? ఎవరు ఎన్ని బాల్స్ కలెక్ట్ చేస్తే అన్ని 100s. కాకపోతే నువ్వు ఓన్లీ ఆరెంజ్ బాల్స్ తీయాలి అండ్ నువ్వు ఓన్లీ గ్రీన్ బాల్స్ తీయాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. జస్ట్ 60 పాయింట్స్ తేడా మీ ఇద్దరికి. సో ఇక్కడ కవర్ చేసేసుకోవచ్చు. అండ్ ఎవరు ఎంత స్పీడ్గా ఆడతారో వాళ్ళకి ఎక్కువ స్కోర్ చేసుకునే ఛాన్స్, ఓకే? అండ్ 60 సెకండ్స్ టైమ్ ప్లీజ్. యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టునే పట్టుకో పడిపోకుండా ఆడండి, ఫాస్ట్గా ఆడండి. ఎడే అయినా నీదే హాయిగా చుట్టుకో మామనే పట్టుకో చేతులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో అందట్లేదా? ముందున్నవన్నీ ఏరేసారా? మరొక్కసారి ఒట్టునే కొట్టుకో ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి. కొట్టుకో హత్తగా హత్తుగా హత్తుకో ఒట్టుకో కమాన్ కమాన్. లాస్ట్ 10 సెకండ్స్. టైమ్ అప్. దొరికిందా బాల్ మొత్తానికి? బా, ఈ కొండ నుంచి ఆ కొండకి చేయబెట్టి అందిందో లేదా అనుకున్నా. దా వచ్చేసే, కౌంట్ చేసేద్దాము నీ దగ్గర ఉన్న బాల్స్. 1 2 3 4 5 6 7 and 8. 800 పాయింట్స్.
ఇప్పుడు నీవి 1 2 3 4 5 6 7 8 9 and 10,000 పాయింట్స్. థ్యాంక్ యూ. 60 పాయింట్ల డిఫరెన్స్ ని మొత్తానికి 260 చేసావు. సూపర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకా మీరిద్దరు ఆడాలి, వచ్చేయండి. పాయింట్స్తో ఇప్పటి వరకు సుష్మా లీడ్లో ఉంది. సో నువ్వు క్రాస్ చేయాలంటే రేష్మా 14 బాల్స్ వేయాలి. ఓకే, నువ్వు 13 బాల్స్ వేయాలి. ఇది మీ టార్గెట్స్. అప్పుడు మీకు కూడా విజయలక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మరి టైమర్ ఇచ్చేస్తున్నాను, 60 seconds అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాబా బాబా బాబా, ఏమన్నా పరిగెడుతున్నారు ఇద్దరు. నువ్వు 5 వేసావు రేష్మా, నీ టార్గెట్ 14. జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా. నీకు అందట్లేదా? అయ్యో, ఇక ఇక ఇక్కడికి వచ్చి చూడు, ఒక బాల్ తెచ్చేసుకో. సో కౌంట్ చేద్దాము నీ దగ్గర ఉన్న బాల్స్. 1 2 3 4 5 6 and 7. 700 పాయింట్స్. నీవి కౌంట్ చేద్దాం. నీ టార్గెట్ 14 విన్ అవ్వాలంటే. సో నువ్వు తెచ్చిన బాల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 1200 పాయింట్స్. సో ఫైనల్ స్కోర్స్ చూద్దామా? 2010 పాయింట్స్ రేష్మా నీవి, అండ్ 2030 పాయింట్స్తో ఇవాళ విజయలక్ష్మి సుష్మా. సుష్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొత్తానికి విజయలక్ష్మి అయిపోయావు, అష్టలక్ష్మి కలసం గెలిచేసుకున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకొక 2 బాల్స్ రేష్మ వేసుంటే అప్పుడు ఈ నవ్వు కాస్త ఏడుపుగా మారిపోయేది నీకు. సో ఫైనల్లీ గెలిచేసావు. ఇక మనం నెక్స్ట్ రౌండ్ ఆడేద్దాము. గోల్డ్ రౌండ్ ప్లీజ్. విజయలక్ష్మి తిప్పేసాయి, మరొకసారి పరీక్షించుకుందాం మన లక్. తిప్పు. లక్ష్మీదేవి, ఆడిస్తున్నాము మనం పజిల్ రౌండ్. 10 grams గోల్డ్ గెలుచుకునే ఛాన్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ లోకి వచ్చేసాము. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, 10 గ్రాముల బంగారం జస్ట్ ఇంటి గడప ముందే ఉంది. లోపలికి రావాలా, పక్కకి వెళ్ళిపోవాలా అని చూద్దాం ఇవాళ నీకు వచ్చే పజిల్ ఏంటో. 30 seconds టైమర్. పజిల్ ఒకేసారి వచ్చేస్తాయి. ఒకసారి నీ నోట్లోంచి ఒక ఆన్సరే రావాలి. వన్స్ నువ్వు ఆన్సర్ చెప్తే ఫ్రీజింగ్. ఓకేనా? చూద్దాం ఇవాళ పజిల్ ఏంటో. పజిల్ ప్లీజ్. చూడు ఆ పజిల్ ఏంటో. ఆ పజిల్లో ఉన్న వర్డ్ కనుక నీకు తెలిస్తే వెంటనే చెప్పేసేయి. గోకులం. గోకులం. గోకులం రాంగ్ ఆన్సర్. సో మనకి 10 గ్రాముల బంగారం రాలేదు. బట్ విజయలక్ష్మి అయిపోయావు అండ్ అష్టలక్ష్మి కలసం నీది. ఏకం. గిఫ్ట్ తీసుకుందాం, వచ్చేయండి. లక్ష్ములు, మీ గిఫ్ట్లు మీరు ఇప్పుడు ఫ్రేమ్ చాలా నిండుగా అందంగా ఉంది. సో మీకు ఇంకొక గిఫ్ట్ జీ తెలుగు నుంచి మీ ఆడపడుచు లాంఛనం.
మరి ఇచ్చేద్దాము ఇవాళ మన విజయలక్ష్మికి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ ఈ గిఫ్ట్స్ మీకు. అలాగే మీ నలుగురికి కూడా లక్ష్మీదేవి ఫోటోస్. లక్ష్మిలో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మరి ఈ రోజు నుంచి టీవీ చూస్తున్న మీకు కూడా ప్రతి ఎపిసోడ్లోనూ 2 గ్రాముల బంగారం గెలుచుకునే లక్కీ ఛాన్స్. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇందాక మన విజయలక్ష్మి వదిలేసిన పజిల్కి ఆన్సర్ ఏంటో కనుక మీకు తెలిస్తే వెంటనే మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575కి SMS పంపించండి. అండ్ ఈ పజిల్ని మీరు మా ఫేస్బుక్ ఛానల్లోను యూట్యూబ్లోను కూడా చూసి ఆన్సర్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాము ఇంకో ఎపిసోడ్లో. మరి అంతవరకు బాయ్.